ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం వల్లే వైసీపీ నేతలు ఈవీఎంల విషయాన్ని ప్రస్తావిస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అంటూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను భరించలేక ప్రజలు కూటమికి పట్టం కట్టారని, దాన్ని ఈవీఎంల మీద పెట్టడం లేదంటున్న అప్పలనాయుడుతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. గతంలో 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఓటేశారనేది కనిపిస్తుందని చెప్పి ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజార్టీ దేశాల్లో ఎక్కడా కూడా ఈవీఎంలు వాడట్లేదు, బ్యాలెట్లే వాడుతున్నారంటూ కూడా ట్వీట్ చేయడం పట్ల కూడా టీడీపీ పార్టీ కూడా అంతా కూడా ఆయన తలకు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఈ విషయానికి సంబంధించి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. సార్, గతంలో ఒప్పుకున్న ఆయన ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఆయన ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఏ రాజకీయ పార్టీ అయినా సరే గెలిచిన తర్వాత ఒక లైను, గెలవలేనప్పుడు ఒక లైను తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఓటమిని అంగీకరించాలి. ఓటమిని అంగీకరించేటప్పుడు రిజల్ట్ వస్తుంది, గ్రౌండ్ రిజల్ట్ వస్తుంది. ఓటమిని అంగీకరించకపోతే రకరకాలుగా వెళ్ళొచ్చు. అసలు నన్ను మీరు ఐదేళ్ళు వర్క్ చేసేటప్పుడు మీరు చేసే యాక్టివిటీస్ కూడా గమనించుకుంటే ప్రజలు ఎందుకు ఎంత తీర్పిచ్చారని కూడా మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎంఏలు లేకపోతే ఉద్యోగ వర్గాల మీదో లేకపోతే ఇతర వర్గాల మీద మాట్లాడడం కంటే ఆత్మపరిశీలన చేసుకుంటే ఓటమిని కూడా మనం అంగీకరించవచ్చు. ముందు ప్రతి మనిషికి ఓటమిని అంగీకరించాలంటే ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు పరిపాలన సరి చేయలేం, ఓటమిని అంగీకరించలేం. ఈరోజు నేను ఇప్పుడే వీడియో చూశాను. 2019లో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. ఈఎంఈలు అద్భుతం, అసలు 80% ఓట్ బ్యాంక్ రావాలంటే ఈఎంఐలు వాడాలని చెప్పిన పెద్ద ఆయన ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈఎంఐల వల్ల భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తం బ్యాలెట్ తోటి అవుతుందని అనడం అనేది అర్థమవుతుంది, సహజంగా అర్థమవుతుంది అంత ప్రెజర్లో ఉన్నారనేది. ఇప్పుడు ఏంటంటే మనం చేసిన పనిని గుర్తించే ప్రజలు మన ఆశీర్వదిస్తారు. ఇప్పుడు అట్లీస్ట్ ఏ రాజకీయ పార్టీ అయినా ప్రధాన పక్షంకి కనీసం ప్రతిపక్ష వాదాన్ని ఇవ్వాలి. అన్ని పార్టీలకు మన చరిత్ర తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకుంటే ఇప్పుడు కూడా అది నడిచింది. ఇప్పుడు ఎందుకు ఆ స్థాయికి ప్రజలు మనం పెట్టామంటే మనం ప్రజలకి సరిగ్గా చేయలేదనేది ఒక ఇండికేషన్. ఏ రాజకీయ పార్టీ ఉన్నారు, రేపు మంచి చేస్తే మాకు అవకాశం, మమ్మల్ని నమ్మకంతో ఈరోజు అవకాశాలు ఇచ్చారు కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి. రేపు ఏదైనా తేడా జరిగితే ప్రజలు కూడా అలాగేస్తారు, ఎక్కువ పెంచాలి. కానీ మనమైతే నిన్ను బాగా చేశాను కానీ టెక్నికల్ ఈ ప్రాబ్లం ఉంది అనేది తోయడం కరెక్ట్ కాదు. ఆత్మపరిశీలన అవసరం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన సందర్భాన్ని చూసాం. అయితే ఆ ట్వీట్ని కూడా తను కూడా మళ్ళీ పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మపరిశీలన చేసుకోవాలన్నది అభిమతం. సార్, గతంలో ఆయనే ఒప్పుకున్నారు ఈవీఎంలు అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదని. ఇప్పుడు అంటే జనరల్గా ఎలక్షన్ అయిన తర్వాత ఎవరైనా సరే ప్రజా తీర్పుని అంగీకరిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని ఒకసారి అంగీకరించి దాన్ని అంగీకరించిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఎందుకు ఈయన మళ్ళీ ఉన్న పలంగా ఇన్ని రోజులు పెట్టి కూడా ఎందుకంత అసహనంతో ఉంది? ఇప్పుడు ఉత్తరాంధ్రలో మనం చూసాం, విశాఖపట్నంలో ప్రకృతి ఇచ్చిన వనరుల్ని ధ్వంసం చేయడానికి దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఒక ప్యాలెస్ నిర్మించుకున్నాడు. ఏం ఆలోచనతో ప్యాలెస్ నిర్మించుకున్నాడు? ఏదో దారిలో ప్రజలందరూ కూడా నేను చెప్పిందంత నమ్మేస్తారు, మళ్ళీ అధికారంలో రావచ్చని ఈరోజు చేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ప్రజలకి సెంటు స్థలం ఇచ్చి, 48 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని నీ బాత్రూమ్ ఎంత? 450 గజాలు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వేం మెసేజ్ ఇస్తున్నారు? మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అందుకు ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. అసలు యాక్చువల్గా బిఫోర్ కానీ రిజల్ట్ రిలీజ్ అయితే ఎలక్షన్ బిఫోర్ ఉన్న 11 కూడా వచ్చే పరిస్థితి కూడా కనిపించదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు సేవ చేయడానికి అవకాశం ఇస్తారు. నువ్వు సొంతంగా ఏదో చేసుకోవడానికి కాదు. అందుకు నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రకృతి వనరులను ధ్వంసం చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో అతను 2019లో గెలిచినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఒక్కసారిగా కూడా ఈవీఎంల మీద ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడం పట్ల కూడా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థను గౌరవించాలి, ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా కూడా జరిగిన దాన్ని పునరాలోచన చేసుకోవాలి, ఏం తప్పులు చేసామని దాన్ని కూడా ఎక్కడికక్కడ దాన్ని సమీక్షించుకోవాలి తప్ప ఈవీఎంలు బాగలేవు, డెమోక్రటిక్ ప్రపంచంలో ఎక్కడ కూడా ఈవీఎంలు లేవు, అన్ని బ్యాలెట్లు అంటూ కూడా ఇప్పుడు ఉన్న పలంగా మాట మార్చి కరెక్ట్ కాదు. గతంలో 2019 నుంచి ఇంతవరకు చేసిన తప్పులు పునఃసమీక్షించుకుని ప్రజలు ఎందుకు మమ్మల్ని వ్యతిరేకించారనేది తెలుసుకోవాలి తప్ప ఇష్టానుసారంగా కూడా అప్పుడొక మాట ఇప్పుడొక మాట ఆడటం కరెక్ట్ కాదంటూ కూడా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.